జోహో ఫౌండర్ శ్రీధర్ వెంబు, ఈయనంటే నాకు చాలా గౌరవం యాక్చువల్లీ. అయితే ఈయన ఏఐ గురించి మాట్లాడుతూ ఈయన ఎక్స్పీరియన్స్, అదే విధంగా ఏఐని ఎలా వాడాలి అనేది కూడా చెప్తున్నాడు. లెట్ us see and go through this tweet. ఈయన రోజు ఏఐని 2 to 3 సెషన్స్ వరకు వాడతారు. అండ్ ఈయన అతన్ని హిమ్సెల్ఫ్ ఈ కన్సిడర్ యాజ్ అ మోడరేట్ టు హెవీ యూజర్ అని చెప్తున్నారు. అండ్ ఈయన ల్యాప్టాప్ లో కానీ ఫోన్ లో కానీ చాలా ఏఐ టూల్స్ ఇన్స్టాల్ చేయబడి ఉన్నాయి. అంటే ఏఐ టూల్స్ అన్నింటి నేను వాడతాను అని చెప్తున్నారు. అయితే ఈయన ఏం చెప్తున్నారంటే ఏఐ గురించి ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి ఏఐ అనేది సర్చ్ రిజల్ట్స్ ని చాలా ఫాస్ట్ గా ఇచ్చేస్తుంది. ట్రెడిషనల్ సర్చ్ అనేది దగ్గర ఈయనది 80% తగ్గిపోయింది. దీని వల్ల సర్చ్ అనేది చాలా బెస్ట్ గా ఇస్తుంది ఏఐ అనేది అని చెప్పి నేను చెప్తున్నారు. అది ఫస్ట్ పాయింట్. ఏఐ ఇస్ హెల్పింగ్ మీ టు లెర్న్ ఫాస్టర్ అని నేను చెప్తున్నారు. సెకండ్ పాయింట్ వచ్చేసరికి ఏఐ అనేది చాలా మంచి డిబేటింగ్ పార్ట్నర్ అని చెప్తున్నారు. ఇప్పుడు 2 ఏఐ చార్ట్ టూల్స్ ఉంటే కనుక ఒక ఏఐ చార్ట్ టూల్ లో ఈయన అడిగినది ఇంకొక ఏఐ చార్ట్ టూల్ లో పెట్టేసి ఇది ఎంతవరకు కరెక్ట్, దీని గురించి దీంట్లో ఏమైనా తప్పులుంటే చెప్పు అని చెప్పి ఇలా అడుగుతారంట. సో దట్ అండర్స్టాండింగ్ అనేది మనకి చాలా డీప్ అండ్ అండర్స్టాండింగ్ వస్తుంది. సో హౌ అండ్ వాట్ అనేది చాలా డీప్ గా ఇస్తుంది. ఒక ఏఐ దగ్గర నుంచి వచ్చింది ఇంకోది. నేను ఎప్పుడు చాట్ జీపీటీ, గ్రాక్, క్వెన్ ఇలాంటివి ఉంటాయి కదా, ఇవన్నీ జెమిని, పర్ప్లెక్సిటీ, ఇలా వీటిని నేను ఎక్కువ వాడుతూ ఉంటాను. వీటిల్లో ఒక దాంట్లో ఇచ్చింది ఇంకొక దాంట్లో ఇలా నేను కూడా ఇచ్చి చెక్ చేస్తూ ఉంటాను. హౌ ఫార్ ఇట్ ఈస్ కరెక్ట్, వ్యాలిడేట్, రీవాలిడేట్ అని చెప్పి. సో క్వెన్ ఇట్లాంటి కొన్నేమో డైరెక్ట్ గా డీప్ సీక్ ఏమో చాట్ జీపీటీ ఏదో వస్తుందో డీప్ సీక్ లో ఆల్మోస్ట్ అదే వస్తా ఉండేది. సో ఐ డజంట్ యూజ్ టు డీప్ సీక్ ఎక్కువ వాడుతా ఉండేవాడిని అయితే కాదు. సో ఈ ఏఐ టూల్స్ ఇలా డిబేటింగ్ పార్ట్నర్ కింద దట్ హెల్ప్స్ ఎ లాట్ అని చెప్పి నేను చెప్తున్నారు. సో ఒకే దాని మీద డిపెండ్ అవ్వద్దు. డిపెండ్ ఆన్ like 2 to 3 AI chart tools so that you will get deeper understanding of any concepts or else the knowledge that you are looking for అని చెప్పి చెప్తున్నారు. అండ్ AI అనేది ప్రొడక్ట్ ఎక్స్పీరియన్స్ చాలా బెటర్ గా ఇస్తుంది. లైక్ ఎక్స్ ట్విట్టర్ కి గ్రాక్ అనేది ఎలా అయితే ఇస్తుందో అలా AI అనేది ఒక ప్రొడక్ట్ ఎక్స్పీరియన్స్ చాలా బెటర్ గా ఇస్తుంది. అంతేగాని AI టోటల్ గా హ్యూమన్స్ ని రీప్లేస్ చేయదు అని చెప్పి చెప్తున్నారు. అండ్ అదే విధంగా ఐ వుడ్ నాట్ యూజ్ AI టు క్రియేట్ న్యూ కంటెంట్. కొత్త కంటెంట్, కొత్త టెక్స్ట్, ఒక కొత్త స్టోరీ క్రియేట్ చేయని చెప్పి AI ని వాడమని చెప్తున్నారు. ఈ పాయింట్ ఎందుకు చెప్పారనిపించింది అంటే నాకు కొత్తది ఎప్పుడైనా నువ్వే క్రియేట్ చేయి అని చెప్పి మనం డైరెక్ట్ గా దాన్ని యూజ్ చేసుకున్నాము అంటే కనుక క్రియేటివిటీ అక్కడే మనిషి క్రియేటివిటీ తగ్గడం మొదలెడుతుంది. నెక్స్ట్ జీన్స్, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఇంకా తగ్గుతా ఉంటుంది. మనం ఎలా వచ్చాము ఆది మానవుల నుంచి, కోతి నుంచి, ఆది మానవుల నుంచి అలా లైక్ వి వాంట్ టు గ్రో, డెవలప్ అని చెప్పి సాన పెడుతూ ప్రస్తుతం ఇక్కడికి వచ్చాము. ఇప్పుడు ఏఐకి సాన పెట్టే అవకాశం ఇచ్చేసి కొత్తగా సాన పెట్టాల్సిన అవసరం లేదు అని చెప్పి ఏఐకి మొత్తం అప్పగిస్తే మొద్దుబారిపోయి మళ్ళా అలాగే తయారవుతాము. పీక్ అనేది ఇలా పడిపోతుంది. ఇలా పడితే ఇక పోయినట్టే మానవాళి అనేది. సో ఏఐ అనేది కొత్త కంటెంట్ టోటల్ గా క్రియేట్ చేయమని కాదు. మనము లైక్ ఇమేజ్ జనరేట్ చేస్తుంది అంటే వీ నీడ్ టు గివ్ ద ప్రాంప్ట్ కదా. క్రియేట్ అని చెప్పి ఒక ఫిలిం కానీ లైక్ 2 minute వీడియో అది ఎలా తయారవ్వాలో అనేది మనం చెప్పాలి. మన ఐడియాలజీ నుంచి రావాలి. అదే కాకుండా ఏమి ఇవ్వాలి ఆ ఇన్పుట్ అనేది కూడా మన మైండ్ లో నుంచి కాకుండా అది కూడా ఏఐకి ఇచ్చేస్తే అక్కడే కట్ అయిపోతుంది అని చెప్తున్నారు. అందుకే టోటల్ గా న్యూ కంటెంట్ అనేది నేను ఏఐ జనరేట్ చేయమని ఇవ్వను అని చెప్పి నేను చెప్తున్నారు. అదే విధంగా డైరెక్ట్ గా ఏఐ కాపీ టెక్స్ట్ కానీ కాపీ కోడ్ కానీ డైరెక్ట్ గా ఏఐ ఇచ్చింది కాపీ చేసి క్లయింట్స్ కి పంపించి అది ఏ జనరేట్ చేసింది కాదు అని చెప్పకుండా ఇవ్వటం అనేది కూడా ఒక పెద్ద తప్పు అని చెప్పి చెప్తున్నారు. విచ్ ఇస్ రియల్లీ కరెక్ట్. 4వ పాయింట్లో ఏం చెప్తున్నారు అంటే కోడ్ విషయానికి వస్తే ఏ జనరేటెడ్ కోడ్ డైరెక్ట్ గా కాపీ పేస్ట్ చేయటం అనేది తప్పు. ఏ జనరేటెడ్ కోడ్ తీసుకున్నా కానీ హ్యూమన్ రౌండ్ ఆఫ్ వెరిఫికేషన్ అండ్ కోడ్ రివ్యూ అండ్ కోడ్ రీఫాక్టరింగ్ అనేది కూడా ఇంకా అవసరం. డైరెక్ట్ గా ఏ ఇచ్చింది డైరెక్ట్ తీసి కాపీ పేస్ట్ చేసి ఏమైనా వేరియబుల్స్ చేంజ్ చేస్తే లేకపోతే ఫంక్షన్ నేమ్స్ చేంజ్ చేసి అలా పెట్టడం అనేది తప్పు. సెక్యూరిటీ ఫ్లాస్ చాలా ఉంటాయి. గోయింగ్ ఫార్వర్డ్ లైక్ 1 or 2 years ఇలా ఏ జనరేట్ చేసిన కోడ్ మొత్తం పెట్టేశారు అనుకోండి, ఎవడైనా కొత్త వాడు ఒక్క కోడ్ లో ఫ్లా ఉంది అంటే ఆ మోడల్ జనరేట్ చేసిన కోడ్ మొత్తంలో ఫ్లా ఉంటుంది. ఈజీగా ప్రపంచం అంతా ఆ మోడల్ జనరేట్ చేసిన కోడే పెడితే గనక ఈజీగా హ్యాకర్స్ పట్టేస్తారు. కంపెనీస్ కొలాప్స్ అయిపోతాయి. సో ఖచ్చితంగా హ్యూమన్ రీఫాక్టరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అదే విధంగా ఏఐ మనకి స్లో డౌన్ కూడా చేస్తుంది అని చెప్పి వార్న్ చేస్తున్నారు. శ్రీధర్ వెంబు ఈయన వన్ ఆఫ్ ద టాప్ ఫౌండర్స్ మన భారతదేశంలో జోహో కార్పొరేషన్. ఈయన చెప్పిన చాలా వాల్యుబుల్ పాయింట్స్. ప్రతి ఒక్కళ్ళు చూడండి ఏఐ వచ్చేసింది మనదేముంది అని చెప్పి విరక్తి చెందొద్దు. ఎందుకంటే దేర్ ఈస్ లాట్ ఆఫ్ ఛాన్స్ అండ్ స్కోప్. అండ్ ఏఐ అనేది మనం ఫాస్ట్ చేయడానికి వచ్చిందే కానీ ఉద్యోగాలు అయితే తీయదు. ఎప్పుడు తీస్తుంది? ఎప్పుడైతే మనం అప్గ్రేడ్ అవ్వమో, మొద్దుబారిపోయి ఉంటామో అప్పుడే తీస్తుంది. అంతేకాని ఏఐ అనేది టోటల్ గా హ్యూమన్స్ రీప్లేస్ చేయదు అని చాలా క్లియర్ గా చెప్తున్నారు. అండ్ ఏఐ నుంచి వచ్చిన కోడ్ డైరెక్ట్ కాపీ పేస్ట్ చేయొద్దు. గోయింగ్ ఫార్వర్డ్ ఏమవుతుందంటే మనకి ఇప్పుడు బిల్డ్
కైట్ కానీ లేకపోతే జెన్కిన్స్ వీటి ఉన్నాయి కదా, కోడ్ అయిన తర్వాత ఇవి టెస్ట్స్, లింటింగ్. సో దీంట్లో ఈజ్ ఏ జనరేటెడ్ కోడ్ అని కూడా ఒక కొత్త ఇది వస్తుంది. అది ఒకవేళ ఏ జనరేటెడ్ కోడ్ అని చెప్తే కనుక డైరెక్ట్ గా దాన్ని మళ్ళా ఆ టెస్ట్ ఫెయిల్ అవటమో ఏదో చెక్ చేస్తుంది. ఎందుకంటే పీపుల్ డోంట్ లవ్ టు డైరెక్ట్లీ టేక్ అండ్ కాపీ పేస్ట్ అండ్ టేకెన్ ఫ్రమ్ ఏ జనరేటెడ్ కోడ్. కంపెనీస్ అది ఇష్టపడదు. సో అది కూడా వస్తుంది. సో మీరు ఏ నుంచి కోడ్ తీసుకున్నా మేక్ డీసెంట్ అమౌంట్ ఆఫ్ చేంజెస్, మేక్స్ ఇట్ రాబస్ట్. అదే విధంగా దట్ మేక్స్ ఇట్ ఫంక్షన్ బెటర్, దట్ గివ్స్ బెటర్ ఎఫిషియన్సీ. అంతేకాని డైరెక్ట్ కాపీ పేస్ట్ చేయొద్దు. టెక్స్ట్ కావచ్చు, ఇది కావచ్చు, క్రియేటివ్నెస్ అదంతా మనుషుల దగ్గరే ఉండాలి. మనుషులే ఇంకా క్రియేటివ్ గా ఇవ్వాలి. కానీ 100% ఏఐ మీద డిపెండ్ అయిపోయి ఒక వికలాంగుడిగా, మెంటల్ వికలాంగుడిగా, క్రియేటివిటీ లేని వికలాంగుడిగా తయారవ్వద్దు.